డైమండ్స్ అక్షయ తృతీయ ఆఫర్ మే 4 వరకు ఎంత బంగారం కొంటే అంత వెండి ఫ్రీ. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ గా చాలా కాలం పనిచేసిన వారు సాకే శైలజానాథ్. ఆయన హుందాగా రాజకీయం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ఆయన వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. విద్యావంతుడిగా, సమర్థ నేతగా సాకేకు పేరుంది. సౌమ్యుడిగా, రాజకీయంగా ప్రజలతో ఎలా మమేకం కావాలో తెలిసిన వారుగా పేరుంది. అటువంటి సాకేకు జగన్ కీలకమైన స్థానాన్నిచ్చారు. ఆయన కోరుకున్న సింగనమల అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా చేశారు. ఈ సీట్ నుంచి సాకే 2004-9లలో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరపున గెలిచారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో సొంతంగా పట్టు కలిగి ఉన్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే ఈ సీటు నుంచి 2019లో గెలిచిన జొన్నలగడ్డ పద్మావతిని కాదని వీరాంజనేయులుకి 2024లో వైసీపీ టికెట్ ఇచ్చింది. అయితే ఆయన టీడీపీ కూటమి ప్రభంజనంలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయన చురుకుగా లేకపోవడంతో పాటుగా తగినంతగా పార్టీని పటిష్టం చేయకపోవడంతో ఆల్టర్నేషన్ వైసీపీ ఆలోచిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో సాకే శైలజానాథ్ వైసీపీలో చేరడంతో ఆయనకు ఈ సీట్ ఇచ్చారు. దాంతో 2029 ఎన్నికల్లో సాకే శైలజానాథ్ ఈ సీటు నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తారన్నది ఖాయమైంది. ఆయనకున్న సొంత ఇమేజ్తో పాటు పార్టీ బలం కూడా తోడైతే విజయం ఖాయమన్న భావన ఉంది. ఇకపోతే ఈ సీట్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా చేసిన జొన్నలగడ్డ పద్మావతి కానీ వీరాంజనేయులు కానీ ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది. వారు పార్టీలో కొనసాగుతారా లేక వేరే ఆలోచనలు చేస్తారా? పార్టీ అధినాయకత్వం వారి సేవలను వేరే విధంగా వాడుకుంటుందా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఏదేమైనా అనంతపురం జిల్లాలో బలమైన నేతగా ఉన్న సాకే శైలజానాథ్కి తగిన అవకాశమే వైసీపీ ఇచ్చిందంటున్నారు. ఆయనను పార్టీ పీఏసీలో కూడా నియమించింది. అంతేకాదు ఆయన సేవలను కేవలం నియోజకవర్గానికే కాకుండా పూర్తి స్థాయిలో వాడుకోవాలని చూస్తుంది. మరి రానున్న రోజుల్లో సాకే ఏ విధంగా పార్టీ కోసం పనిచేస్తారన్నది చూడాలి.